మీనా, అక్కా? ఏంటి ఆపరేషన్ అయిపోయిందా? అవునక్కా. ఆపరేషన్ సక్సెస్ అని చెప్పారు డాక్టర్. 2 రోజుల్లో కట్లు విప్పుతానన్నారు. ఏంటే నువ్వనేది? ఆపరేషన్ సక్సెస్ అయిందా? అదేంటక్కా అలా అంటున్నావు? ఆహ్, అది కాదే. ఆహ్, తులసికి మ్యాచ్ అయ్యే కళ్ళు దొరికాయా? అవునక్కా. ఎవరివే ఆ కళ్ళు? కార్నియా మ్యాచ్ అవ్వాలంటే అంత సులువు కాదన్నారు. మరి ఇప్పుడు కళ్ళు దొరికాయని నీ ముందే కదా అక్కా డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. ఆహ్, ఆహ్, ఆ! ఆ! అవునవును. కరెక్టే. కానీ ఇచ్చిందెవరు? ఏ హాస్పిటల్ నుంచి ఆ కళ్ళొచ్చాయి? తన తల్లి సంకల్ప బలం ముందు తులసి దురదృష్టం ఓడిపోయిందక్కా. ఏమంటున్నావు మీనా? తులసికి పెట్టిన కళ్ళు ఎవరివో కాదక్కా. అత్తయ్య గారివి, అత్తయ్య గారివి, అత్తయ్య గారివి, అత్తయ్య గారివి. అత్తయ్య గారివా? హయ్! ఈ ఈ ఏమంటున్నావే? అవునక్క. తులసికి సరిపోయే కళ్ళు ఎక్కడా దొరికే అవకాశం కనిపించలేదక్క. ఆ! అయితే దొరికినా అది అనుకున్న సమయంలో జరిగే పని కాదు. ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. అందుకే తులసిని అలా చూడలేక తులసి పడుతున్న ఆవేదనని ఓర్చుకోలేక అత్తయ్య గారే ప్రాణత్యాగం చేసి తన బిడ్డకి కళ్ళు దానం చేసి శాశ్వతంగా వెళ్ళిపోయారక్క. శాశ్వతంగా వెళ్ళిపోయారక్క. శాశ్వతంగా వెళ్ళిపోయారక్క. శాశ్వతంగా వెళ్ళిపోయారక్క. శాశ్వతంగా వెళ్ళిపోయారక్క. అక్కడ తల్లి దహన సంస్కారాలు, ఇక్కడ కూతురి ఆపరేషన్. ఇలాంటి దయనీయమైన పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదక్క. అమ్మని, నువ్వు మామూలు ముసల్దానివి కాదే. కడుపులో ఇంత ఆలోచన పెట్టుకొని ఏమి ఎరగనట్టు ఎంత సైలెంట్‌గా ఉన్నావే. ఛ! ఇది ఇలా చేస్తుందని తెలుసుంటే నేను ఇంకో దారిలో వెళ్ళుండేదాన్ని. దాని ఆలోచన తుంచేసేదాన్ని. బ్యాడ్ లక్. చాలా అన్యాయం జరిగింది కదక్క. ఆ! 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 అవునవును. అవునవును. చాలా అన్యాయం జరిగింది. నాకు తెలిస్తే ఇలా జరగనిచ్చేదాన్నే కాదు. అక్క, తులసికి రేపు స్పృహ వస్తుంది. ఈ విషయం తెలిసి
తులసి ఏమవుతుందోనని భయంగా ఉందక్క. ఆ, ఆ, అంటే వాళ్ళ అమ్మే కళ్ళిచ్చిందని తులసికి తెలీదా? లేదక్క, కళ్ళిచ్చిన విషయం తెలీదు. అత్తయ్య గారు చనిపోయిన విషయమో తెలీదు. తెలిస్తే ప్రాణం పోయినా తులసి ఆపరేషన్కి ఒప్పుకునేది కాదు. ఏవేవో అబద్ధాలు చెప్పి ఇదిగో ఇలా హాస్పిటల్కి తీసుకొచ్చి ఆపరేషన్ చేయించగలిగాం. మ్మ్, మంచి మాట చెప్పావే. ఏంటక్క? ఆ, మంచి పని చేశారంటున్నాను. కానీ తులసి పరిస్థితి చూస్తుంటేనే నా గుండె తరుక్కుపోతుంది. తమ్ముడు, నాన్నగారు ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయరా. ఫోన్ పనిచేయట్లేదక్క. అక్కడ మావయ్య గారి పరిస్థితి ఎలా ఉందో ఏంటోరా. వాసు, డాడీ తులసికిలా ఉందిరా? ఆపరేషన్ జరిగింది డాడీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్నారు. ఇంతకీ అంకుల్ ఎక్కడ? ఏం చెప్పమంటావురా? ఆయన అప్పుడు నా వల్ల కాలేదు, ఓదార్చడం ఇంకెవరి వల్ల కాదు. ఎక్కడున్నారు అంకుల్? రాత్రి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. నేను అక్కడే ఉంటానంటే ఆయన ఒప్పుకోలేదు. ఆయన్ని వదిలి రాలేక, తులసి పరిస్థితి తెలియక చాలా సతమతం అయ్యారా. ఇంతకీ తులసికి స్పృహ వచ్చిందా? ఏమైనా అడిగిందా? లేదు డాడీ, ఇంకా స్పృహ రాలేదు. అదే టెన్షన్గా ఉంది. వాసు, ఎట్టి పరిస్థితుల్లో తులసికి ఈ విషయం తెలియనివ్వద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ మీ వైఫ్కి స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. 1 మినిట్. పేషెంట్ దగ్గరికి వెళ్ళండి, చూడండి, మాట్లాడండి. అంతేగాని ఆవిడతో ఎక్కువగా మాట్లాడించకండి. ఆపరేషన్ చేసి 1 డే కూడా కాలేదు కదా. ఎక్కువగా మాట్లాడినా, ఉద్రేకానికి లోనైనా, ఆవిడ భరించలేని విషయాలు ఏమైనా తెలిసినా బ్రెయిన్లో నరాలు చిట్లి ప్రాణాలకే ప్రమాదం జరగదు. డాక్టర్ ఏమంటున్నారు? ఆవిడ టెన్షన్ పడే విషయాలు ఏవీ చెప్పొద్దంటున్నారు. ఓ 4 రోజుల వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకోండి. వాసు పద, అమ్మాయిని చూద్దాం. పదండి పదండి. ఏంటేంటేంటేంటి కంగారు పెట్టే విషయం చెప్తే నరాలు చిట్లిపోతాయా? దానికి ఇష్టం లేని విషయం తెలిస్తే చచ్చిపోతుందా? చాలా మంచి న్యూస్ చెప్పారు డాక్టర్. దాని కళ్ళు తెరవక ముందే కోటికి పంపించడానికి. తులసి ఏమండి? లేవకు తులసి, పడుకో. పర్వాలేదండి, కూర్చుంటాను. ఏమండి, నాన్నగారు ఎక్కడా? మాట్లాడరేంటండి? తులసి, నీ కంటి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిందని డాక్టర్ గారు చెప్పారు. రేపు కట్లు విప్పుతారట. నిజంగానా? ఎంత చల్లటి వార్త చెప్పారండి. ఇదంతా నీ అదృష్టం అమ్మా. ఎవరికి దొరికిన వరం నీకు దొరికింది. ఇది వరమే మావయ్య గారు. లేకపోతే ఎన్నాళ్ళు నా పాప రూపురేఖలు ఎలా ఉంటాయో ఊహ కూడా అందని నాకు ఈరోజు కట్లు విప్పకముందే, కళ్ళు తెరవకముందే నా పాప ఎలా ఉంటుందో తెలుస్తుంది. తులసి, అవునండి, నా పాప కళ్ళు మీలా ఉన్నట్టు, నా చిట్టి నోరు నాలా ఉన్నట్లు నా కళ్ళ ముందు కదలాడుతోంది. తులసి, ఇదిగో మన పాప. నా బంగారు తల్లి, నా బుజ్జి, నా బంగారం.
వైపు చూడబోతోంది. ఇక నుంచి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తులసి, నువ్వు ఎక్కువసేపు ఇలా మాట్లాడకూడదని డాక్టర్ చెప్పారు. రెస్ట్ తీసుకో. ఏవండి, నాకేం కాదు. డాక్టర్లు అలాగే అంటారు. అది కాదమ్మా, నిన్ననేగా ఆపరేషన్ జరిగింది. నువ్వు ఇలా ఉండటం మంచిది కాదు. విశ్రాంతి తీసుకో. అది సరే మావయ్య గారు, ఇంతకీ అమ్మెక్కడా? 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 మొదలైంది మళ్ళీ. ఏవండి, అమ్మెక్కడండి? తులసి, నువ్వు రెస్ట్ తీసుకో. నా రెస్ట్ సంగతి తర్వాత. అమ్మేది?